హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా జన్ ఔషధ్ దివస్ గురించి చెప్పుకుందాం. భారతదేశంలో ప్రతి ఏటా మార్చి 7వ తేదీన జరుపుకునే జన్ ఔషధి దివాస్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజలకు నాణ్యమైన వైద్యం, ముఖ్యంగా తక్కువ ధరకే మందులు అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి భారతీయ ఔషధి పరియోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. సరసమైన ధరలు. బ్రాండెడ్ మందులతో పోలిస్తే ఇక్కడ లభించే జనరిక్ మందులు 50 నుండి 90% వరకు తక్కువ ధరకే లభిస్తాయి. నాణ్యత. ధర తక్కువైనప్పటికీ ఈ మందుల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండదు. ఇవి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తయారు చేయబడతాయి. జన్ ఔషధి కేంద్రాలు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ కేవలం మందులే కాకుండా సర్జికల్ వస్తువులు మరియు పోషకాహార పదార్థాలు కూడా అందుబాటులో ఉంటాయి. సువిధ శానిటరీ ప్యాడ్స్. కేవలం ₹1కే ఒక శానిటరీ ప్యాడ్ అందించడం ఈ కేంద్రాల ప్రత్యేకత. మార్చి 7 ప్రాముఖ్యత. మార్చి 1 నుండి మార్చి 7 వరకు జన్ ఔషధి వారంగా జరుపుకుంటారు. ఇక ఈ వారం రోజుల్లో ఉచిత ఆరోగ్య పరీక్షలు. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఉచితంగా రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహిస్తారు. పద్యత్ర. జనరిక్ మందులపై అవగాహన కల్పించడానికి నగరాల్లో ర్యాలీలు నిర్వహిస్తారు. సమ్మన్. ఉత్తమ సేవలందించిన జన్ ఔషధి కేంద్రాల నిర్వాహకులను గౌరవిస్తారు. సామాన్యులకు కలిగే ప్రయోజనం. మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు వాడే ఖరీదైన మందులు ఈ కేంద్రాల్లో చాలా తక్కువ ధరకే దొరకడం వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది. జనరిక్ అంటే ఏమిటి? చాలా మంది ధర తక్కువగా ఉంది కదా అని ఈ మందులు సరిగ్గా పనిచేయవేమో అని భ్రమపడుతుంటారు. వాస్తవం ఏంటంటే బ్రాండెడ్ మందుల తయారీలో వాడే అదే కెమికల్ కాంబినేషన్ జనరిక్ మందుల్లోనూ ఉంటుంది. బ్రాండెడ్ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ల కోసం కోట్లు ఖర్చు చేస్తాయి కాబట్టి వాటి ధర ఎక్కువ. జన్ ఔషధి మందులకు అటువంటి ఖర్చులు ఉండవు కాబట్టి ఇవి నేరుగా ప్రజలకు తక్కువ ధరకే అందుతాయి. సువిధ శానిటరీ ప్యాడ్స్. మహిళా ఆరోగ్యానికి సంబంధించి ఈ పథకం కింద ఒక విప్లవాత్మక మార్పు వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు, అంటే కేవలం ₹1కే ఒక శానిటరీ ప్యాడ్ చొప్పున ఈ కేంద్రాల్లో విక్రయిస్తారు. ఇవి పర్యావరణానికి హాని చేయని ప్యాడ్స్ కావటం విశేషం. యువతకు ఉపాధి అవకాశం. జన్ ఔషధి కేంద్రం కేవలం మందుల దుకాణం మాత్రమే కాదు, అది ఒక ఉపాధి మార్గం కూడా. నిరుద్యోగ ఫార్మసిస్టులు లేదా స్వయం సహాయక బృందాలు ఈ కేంద్రాలను ప్రారంభించడానికి ప్రభుత్వం 5 లక్షల వరకు ఆర్థిక సహాయం, ఫర్నిచర్ కోసం అదనంగా 2 లక్షలు అందజేస్తుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా వేల మంది యువత సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. ధరల్లో వ్యత్యాసం. బయట మార్కెట్లో ఒక సాధారణ గుండె జబ్బు లేదా షుగర్ మందుల స్ట్రిప్ ధర ₹100 ఉంటే జన్ ఔషధి కేంద్రంలో అది కేవలం 10 నుండి 20 మధ్యలోనే లభిస్తుంది. దీనివల్ల నెలకు మందుల కోసం 2000 ఖర్చు చేసే సామాన్యుడికి కేవలం 300తోనే మందులు అందుతాయి. జన్ ఔషధి సుగమ్ యాప్. ఈ డిజిటల్ యుగంలో ప్రజలకు సౌలభ్యం కోసం ఒక యాప్ అందుబాటులో ఉంది. ఇది మీకు దగ్గరలో ఉన్న స్టోర్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. మీరు వాడుతున్న బ్రాండెడ్ మందు పేరు టైప్ చేస్తే దానికి సమానమైన జనరిక్ మందు ధర ఎంతో కూడా ఇది చెబుతుంది. సస్తేబీ అచ్చేబీ అనేది ఈ పథకం నినాదం.
2026 నాటికి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 10,000 కంటే ఎక్కువ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు జన్ ఔషధి గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 7వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ మార్చి 7, 1955న సిమ్లాలో ఒక కశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి నేడు అంతర్జాతీయ స్థాయి నటుడిగా ఎదిగారు. అద్భుతమైన సినీ ప్రయాణం. సారాంశ్ 1984లో వచ్చిన ఈ సినిమాతో ఆయనకు పెద్ద బ్రేక్ వచ్చింది. అప్పటికి ఆయన వయసు కేవలం 28 ఏళ్లే. కానీ 65 ఏళ్ల వృద్ధుడి పాత్రలో అద్భుతంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వైవిధ్యమైన పాత్రలు, కామెడీ DDLJ, సీరియస్ రోల్స్ ఎ వెనస్డే, విలన్ పాత్రలు కర్మ, ఇలా దేనిలోనైనా ఆయన ఇట్టే ఒదిగిపోతారు. అవార్డులు: ఆయన 2 జాతీయ చలనచిత్ర అవార్డులు మరియు 8 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ మరియు పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. అనుపమ్ ఖేర్ కేవలం ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్, బెండ్ ఇట్ లైక్ బెక్హమ్ మరియు ప్రసిద్ధ అమెరికన్ మెడికల్ డ్రామా న్యూ ఆమ్స్టర్డామ్లో డాక్టర్ విజయ్ కపూర్ పాత్రలో నటించి మెప్పించారు. నటుడు, మోడల్ నారిన్ సింగ్. ఆయన గురించి బహిరంగంగా సమాచారం తక్కువగా ఉన్నప్పటికీ సినీ వర్గాల్లో ఆయనకు ఉన్న గుర్తింపు ఇదే. నారిన్ సింగ్ తమ గంభీరమైన రూపం మరియు సహజమైన నటనతో బాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. NH10 అనుష్క శర్మ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్లో ఆయన ఒక కీలకమైన మరియు భీతిగొల్పే పాత్రలో నటించారు. హర్యానా నేపథ్యం ఉన్న ఈ సినిమాలో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉడ్తా పంజాబ్. ఈ సినిమాలో కూడా ఆయన ఒక చిన్న పాత్రలో కనిపించారు. గడ్డం మరియు పొడవాటి జుట్టుతో ఆయన శైలి ఈ తరహా పాత్రలకు సరిగ్గా సరిపోతుంది. నారిన్ సింగ్ మార్చి 7న జన్మించారు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, ఒక ప్రముఖ ర్యాంప్ వాక్ మోడల్. ప్రముఖ అమెరికన్ నటి జెన్నా ఫిషర్. ఆమె ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటి. జెన్నా ఫిషర్ మార్చి 7, 1974న అమెరికాలోని ఇండియానాలో జన్మించారు. జెన్నా ఫిషర్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ది ఆఫీస్ అమెరికన్ సిరీస్ పామ్ బిస్లీ. ఇందులో ఆమె పోషించిన పామ్ బిస్లీ పాత్ర ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ సిరీస్లో ఆమె నటనకు గాను ఎమీ అవార్డ్ నామినేషన్ కూడా లభించింది. జిమ్ అండ్ పామ్. ఈ సిరీస్లో జిమ్ హాల్పర్ట్, పామ్ బిస్లీల ప్రేమ కథ టెలివిజన్ చరిత్రలోనే అత్యంత ఇష్టమైన జంటల్లో ఒకటిగా నిలిచింది. ది ఆఫీస్ మాత్రమే కాకుండా ఆమె పలు సినిమాల్లో కూడా నటించారు. బ్లేడ్స్ ఆఫ్ గ్లోరీ, విల్ ఫెరెల్తో కలిసి నటించిన ఈ కామెడీ సినిమా పెద్ద హిట్ అయింది. ప్రపంచ ప్రఖ్యాత నటుడు, దర్శకుడు మరియు నిర్మాత బ్రియాన్ క్రాన్స్టన్. ఆయన అద్భుతమైన నటనకు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులు ఉన్నారు. బ్రియాన్ క్రాన్స్టన్ మార్చి 7, 1956న కాలిఫోర్నియాలో జన్మించారు. ఆయన పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే మొదటి పాత్ర వాల్టర్ వైట్. ఈ సిరీస్లో ఒక సాధారణ కెమిస్ట్రీ టీచర్ నుండి డ్రగ్ లార్డ్గా మారే పాత్రలో ఆయన నటన అసాధారణం. ఈ పాత్రకు గాను ఆయన వరుసగా 3 సార్లు ఎమీ అవార్డు గెలుచుకొని రికార్డ్ సృష్టించారు. బ్రియాన్ కేవలం సీరియస్ పాత్రలే కాకుండా కామెడీలో కూడా అదరగొడతారు. మాల్కమ్ ఇన్ ద మిడిల్. ఇందులో ఆయన పోషించిన హాల్ అనే తండ్రి పాత్ర చాలా సరదాగా ఉంటుంది. వాల్టర్ వైట్ పాత్రకు ఇది పూర్తిగా భిన్నమైంది. ట్రంబో. ఈ సినిమాలో ఆయన నటనకు ఆస్కార్ నామినేషన్ లభించింది. గాడ్జిల్లా 2014లో వచ్చిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ విజేత రేచల్ వైస్ మార్చి 7, 1970న లండన్లో జన్మించారు. ది మమ్మీ
1999లో వచ్చిన ది మమ్మీ మరియు దాని సీక్వెల్ ది మమ్మీ రిటర్న్స్ ద్వారా ఆమె ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఇందులో ఆమె పోషించిన ఎవెలిన్ కార్నాహన్ పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆస్కార్ విజయం 2005లో వచ్చిన ది కాన్స్టాంట్ గార్డెనర్ సినిమాలో ఆమె అద్భుత నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను అందుకున్నారు. మార్వెల్ ఎంట్రీ. ఇటీవల మార్వెల్ సినిమా బ్లాక్ విడోలో స్కార్లెట్ జోహాన్సన్ తల్లి పాత్రలో నటించి మెప్పించారు. ఆమె కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న క్లాసిక్ సినిమాల్లో కూడా నటిస్తారు. ది ఫేవరెట్. ఈ సినిమాకు గాను ఆమెకు మరోసారి ఆస్కార్ నామినేషన్ లభించింది. ది లోబ్స్టర్. ఒక విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.